Holy believe, holy believe, and all things are possible. Yes, Lord. Holy believe, Lord, I believe. Yes, Lord. My Lord, I believe, and all things are possible. My Jesus, I believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. నమ్ముట వల్ల నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నా ప్రభువా. దేవా, నీ వాక్యం పట్ల నమ్మకంగా ఉండడానికి మాకు సహాయమే చేయండి. వీళ్ళని పట్టుదలతో పట్టుకోవడానికి సహాయము చేయండి. నీ యందే మేము దృష్టించడానికి సహాయము చేయమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో నీ వాక్యం దగ్గరకు మేము వెళ్ళి నేర్చుకుని పోతుండగా ప్రభా, ఇదిగో తండ్రి, రాత్రి మాతో మాట్లాడండి. ఉదయకాల సమయంలో ఏదైతే దేవా మేము దానిలో ప్రభు కొనసాగి దాని మధ్యన మేము ఆగిపోయామో, ఈ రాత్రి మరొకసారి దాన్ని కొనసాగించుటకు నీ కృపను దయచేయను ప్రభా. పూర్తిగా ఈ వర్తమానము ద్వారా తండ్రి మేముగా తండ్రి ఎక్కడున్నామో మేము చూసుకోండి ప్రభా. ముందుకు వెళ్ళటకు మాకు సహాయము చేయండి దేవా. నీవిచ్చిన మా స్థానాన్ని మేము గుర్తించడానికి ప్రభా నీ కృప చూపమని అడుగుతున్నాము తండ్రి. నీ వర్తమానం గుర్తించుటకు మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఇదిగో నీ చేతికి మేము సమర్పించుకుంటూ ఈ వాక్యం తెరవబోతుండగా ప్రభా మాతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓకే, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుదాం. మొదట వచ్చిన మేము చదువుదాం. మనం అక్కడ లూకాసు వార్త మనం ధ్యానం చేయలేదు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల మీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కదా. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఓకే, దేవుడి కొద్దిపట్టి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మొత్తం. పరిశుద్ధుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభా. దేవా, మరొకసారి నీ వాక్యం చదవడానికి నీవు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు. ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో ఈ కాల్పు వర్తమానకుడికి నీవు ఏదైతే బయలుపరిచావో ప్రభా, అది మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా. మేము ఏదో కొత్తగా మేము బోధించడం కాదు ప్రభా. దేవా, ఆయనకి నీవేదైతే బయలుపాటు చేసావో ప్రభా, ఆ బయలుపాటుని గురించి మేము నేర్చుకోవడానికి మేము ఇష్టపడుతున్నాము తండ్రి. మేముగా నీ సన్నిధిలో తగ్గించుకొని నీ వర్తమానమునికి మేము ఇష్టపడుచుండగా ప్రభా, మా మధ్యకు వచ్చి దేవా ఈ లేఖనమును మేము అర్థం చేసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ మా అందరికీ సహాయము చేయము. నన్ను నీ సిలువ చట్టు మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి నీ నామానికి నీవే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓకే, కూర్చోండి. సరే, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఉదయకాల సమయంలో ఉదయకాల సమయంలో మనము కొనసాగించి మనం దాన్ని కంప్లైంట్ చేయలేకపోయాం కాబట్టి, అయినను ఈ లేఖనాలను మళ్ళీ మరలా మనం చెప్పుకుందామన్నా దాన్ని కంప్లైంట్ చేయడం చాలా కష్టం.
ఎందుకంటే ఇది ఈ కాలానికి సంబంధించి, మనమున్న కాలానికి సంబంధించిన ఈ కాల గడియ వర్తమానం బోధించుకోవాలంటే ఏదో 2 నిమిషాలు 10 నిమిషాలతో మనం ముగించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం ఇది. కాబట్టి జాగ్రత్తగా మరొకసారి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కాలములో, యేసు ప్రభు యొక్క శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో యేసు ప్రభు వారు ఆ కాలంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నది. ఇక్కడ ఒక పాయింట్ గురించి మనం చదివి మనం ముందుకెళ్తే అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడో ఒకసారి చదివితే ఏటవుతున్నాడో చదువుతాం ఒకసారి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు అన్నాడు ఆయన. హల్లెలూయా. సమాధానమైన సంగతులను నువ్వు తెలుసుకొని ఎడల నీకెంతో మేలని ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఉన్న సంఘములతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత మాట తెలుసా ఇది? వాళ్ళతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఈ నీ దినం అన్నాడు ఆయన. ఈ నీ దినం అని చెప్తున్నాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు ఇలాంటి దానివు, ఇలాంటోడు అలాంటోడు చెప్పట్లేదు ఇక్కడ. ఈ నీ దినం అంటున్నాడు ఆయన. ఈ నీ దినము సమాధాన సంగతులను నీవు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు అంటున్నాడు ఆయన. సోదరులారా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరైనా తెలుసా? సమాధానానికి కర్త అయి ఉన్నాడు ఆయన. ఆయన దేనికోసం వచ్చాడు? పాపమును నివారణ చేయుటకును, చెప్పండి, పాపమును నివారణ చేయుటకును, తిరుగుబాటు మానుపుటకును. ఎందుకు వచ్చాడు ఆయన? ఆ అభిషక్తుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఈ అభిషక్తుడు దానియేలు గ్రంథములో రాసినటువంటి ఈ అభిషక్తుడిని ఎవరు గుర్తించగలగాలంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి. ఎందుకు వస్తాడు తెలుసా? పాపమును నివారణ చేయడానికి, తిరుగుబాటు మానుపుటకు. చూడండి, అది గుర్తించగలుగుంటే అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సమాధాన పరచడానికే వచ్చాడు ఆయన. సమాధానకర్తగానే వచ్చాడు ఆయన. కానీ ఆ సమాధానటువంటి వర్తమానాన్ని వారు అసలు అంగీకరించలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? బోధ విన్నందువలన, ఆ యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోనందువలన, వాక్యాన్ని గుర్తించనందువలన, వాక్యాన్ని గుర్తించి ఆయనను చేర్చుకోనందువలన ఆయనకి బాధ కలిగింది. సంగమా, హల్లెలూయా. బాధ కలిగిందట. తిరుగుబాటు మానుటకు, పాపమును నివారణ చేయుటకు గాను ఒక అభిషక్తుడు వస్తాడని దానియేలు గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని గుర్తించాలి. అంటే ఆ రోజు బైబిల్లో ఇప్పుడున్నటువంటి బైబిల్ కాలేజీలో ఉన్న ప్రకారముగా, బైబిల్ కాలేజీలో ఏం చెప్తారో మనకు తెలియదు, కానీ బైబిల్ కాలేజీలో కనుక బోధించుంటే ప్రతి అధ్యాయము, ప్రతి వచనము అన్ని కూడా పిన్ పాయింట్ చదివేస్తుంటారు కదా. మరి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు చదవలేదంటారా? ఆ కాలంలో ఉన్న విశ్వాసులు చదవలేదంటారా? ఆ కాలంలో ఉన్న శాస్త్రులు, పరిచయులు, శాస్త్రయులు చదవలేదంటారా? చదువుంటారే కానీ వారు ఏమై ఉన్నారని రాయబడింది అంటే గుడ్డివారై ఉన్నారని రాయబడింది. సగమ, హల్లెలూయా. ఎందుకంటే వారిని దేవుడే కళ్ళు మోసేశాడు, దేవుడే కళ్ళు కప్పిస్తాడు. మరి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా మారనివాడుగా ఉంటే ముందు జరిగినదే ఇప్పుడు జరుగును. సూర్యుని క్రింద నూతనమైనది ఏది జరగదు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును. అందుకే అన్యజనుల కాలం సంపూర్ణమైనంత వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. తర్వాత ఇశ్రాయేలు కనుక రక్షణ సువార్త వెళ్ళిందంటే ఈ అన్యజనుల ద్వారాలన్నీ కూడా మూయబడతాయి.
అన్యులు ఇక్కడ రక్షణలోనికి రారు. అన్యులు ఇక్కడ రక్షణ పొందడానికి చాలా కష్టం. కాబట్టి దీని గురించి ఏం చెప్తున్నట్టే, బోధ ఏది వాక్యంలో రాయబడిన దాన్ని ఎప్పుడు అది నెరవేర్చబడుతుంది. అది సర్వసామాన్యతలుగా అది ఎలాగైతే అది శరీరం దార్చి భూమి మీద అది కదులుతున్నదో దాన్ని పట్టుకోగలగాలి అన్నాడు ఆయన. యేసు ప్రభు వారి గురించి శరీరధారిగా ఆయన గురించి రాయబడిన ప్రతిది ప్రవచనం, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనము అది యోహాను సువార్త 1:14 ప్రకారముగా ఆ వాక్యమే శరీరధారి అయ్యేను అని చెప్పబడిన వాక్య ప్రకారంగా వారు ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎలా గుర్తించబడలేకపోయారో ఆ యేసు ప్రభు వారిని ఎలాగ శిలువ వేశారని చెప్తున్నాడంటే, ఆయన అప్పుడు ఆ కాలంలో ప్రజలేమో ఆయనను భౌతికంగా శిలువ వేశారు. సంగమా హల్లెలూయా. ఆయన భౌతికంగానే శిలువ వేశారు. ఆ కాలంలో ఆయన పట్టుకున్నారు, ఆయన గుద్దారు, ఆయన పిడికిలతో గుద్దారు, ఆయన హేళన చేశారు, ముళ్ళు కిరీటిని పెట్టారు, కొరడాలతో కొట్టారు, మేకులతో కొట్టి చంపారు, చంపి సమాధి చేసేసారు. కానీ సమాధి జయించి ఆయన బయటకు వచ్చాడు. మళ్ళా ఆయన సమాధి జయించి బయటకు వచ్చాడు. ఆయన సమాధి జయించి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఏమన్నాడు తెలుసా? ఈ మందిరాన్ని పడగొట్టుడి, ఈ మందిరాన్ని పడగొట్టుడి, నేను 3వ రోజు లేపేస్తానన్నాడు ఆయన. ఇదేంటి 40 సంవత్సరాలు యూదులని కడితే 3 రోజులు లేపేస్తాను అంటున్నట్టు ఆయన మాటలు కానీ ఆయన పలుకుతున్న పదాలు కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా పట్టుకోవడం కష్టతరం అయిపోతుంది అనమాట. ఎవరికి? చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకే? చదువుకున్న వాళ్ళకే. అసలు బైబిల్ నిజంగా చదివితే అసలు దేవుని వాక్యాన్ని మిస్ అయ్యేదైతే చదువుకున్నలా అనిపిస్తుంది. ఎందుకంటే వారికి ఒకటి ఏంటంటే, నాకు వచ్చు, నాకు బాగా తెలుసు, నేను చదివేశాను, అన్ని నేను ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు చింపేశాను కదా అంటారు. ఏం చింపాడో నాకే తెలియదు కానీ, ఏం చింపాడో నాకే తెలియదు కానీ అన్ని చదివేశాను, అన్ని చదివేశాను. మీరు ఏ క్రైస్తవుడికైనా మీరు అడగండి, బైబిల్ మొత్తం చదివేశానంటే 2 సార్లు 3 సార్లు మొత్తం చదివేశానని అంటాడు. నేను ఒక ఆయనకంటే బైబిల్ చదివేసంట, బైబిల్ చదివేశాను అడుగుతావేంటి, బైబిల్ చదివేశానంటే అడిగితే ఏమొచ్చి చెప్పలేకపోతున్నాడు. 20 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు, 30 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు, 50 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు, 60 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు. కానీ వాక్యం మాత్రం గుర్తించే క్రైస్తవులు చాలా అరుదుగా ఉన్నారనమాట, చాలా తక్కువగా ఉన్నారనమాట. హల్లెలూయా. చాలా తక్కువగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని పట్టుకొని దాని ప్రకారంగా జీవించాలి, బ్రతకాలి, ముందుకు వెళ్ళాలి, ఆయనలాగా బ్రతకాలి, ఆయన చెప్పింది జరిగించాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువలో ఉంటారు. సో జాగ్రత్తగా గమనించండి. చూడండి, నీ దినమును ఈ సమాధానం యొక్క మాటలు కనుక నీవు విన్నట్లయితే నీకు మేలు కలుగును అని చెప్తున్నాడు ఆయన. మేలు కలుగును అని చెప్తున్నాడు ఆయన. చూసారు, ఆయనకి కొట్టారు, తిట్టారు, గుద్దారు, చంపారు, అన్నీ చేసేసారు. అన్నీ చేసేసి ఆయనకి సిలువెక్కిస్తారు. సిలువెక్కించిన తర్వాత ఆ కాలంలో కూడా ఇశ్రాయేలుకి ఏం చేశారంటే గుడ్డితనం కలుగజేశాడు అన్నాడు ఆయన. గుడ్డితనాన్ని కలుగజేశాడు అన్నాడు. ప్రకటన గ్రంథం దగ్గరికి మనం వెళితే ఏం రాశాడు అక్కడ చూడండి. తర్వాత ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎక్కడున్నాము మనము? ఇప్పుడు ఈ లవోదిక కాలంలో ఉన్న వాళ్ళు ఈ వర్తమానాన్ని గుర్తించలేరు. 3వ అధ్యాయము గుర్తించలేరు. లవోదికలో ఉన్న వాళ్ళు ఈ వర్తమానాన్ని గుర్తించలేరు అసలు. చూడండి జాగ్రత్తగా మనం చదువుదాం. 3వ అధ్యాయము 15 నుండి ఒకసారి మనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండి నీడలా ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, క్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నానని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి
తను వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది ఏ కాలానికి సంబంధించిందంటే ఈ 7వ సంఘ కాలానికి సంబంధించినటువంటి సంఘస్థులతో మాట్లాడుతున్నాడు ఆయన. వారు ఏమై ఉన్నారని చెప్తున్నాడు అంటే గుడ్డివారై ఉన్నారట. గుడ్డివారై ఉన్నారని చెప్తున్నాడు అంటే ఈ గుడ్డితనం కూడా ఈ దినాల్లో కూడా ఈ గుడ్డితనం ఉంది. ఈ రోజుల్లో కూడా ఈ వర్తమానం చూడలేరు చాలా మంది, ఈ వర్తమానాన్ని గ్రహించలేరు, ఈ వర్తమానాన్ని అందుకోలేరు. ఈ వర్తమానాన్ని అందుకోవాలంటే మొదటిగా దేవుడు వాళ్ళ యొక్క కనులు తెరవాలి. వారి గుడ్డితనాన్ని తొలగించబడాలంటే ఈ వర్తమాన టేపులు వినాలి, ఈ వర్తమానాల యొక్క చెవుల్లో వారు వినాలి. మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో చూడండి బ్రదరు, డినామినేషన్లో వాళ్ళు ఎన్ని కల్పన కథలు చెప్పేసి ఆ పడవ అటు వెళ్ళిందట, పడవ ఇటు వచ్చిందట అని చెప్పి ఒక్క రోజులో నుండి ఒక 3,300 మంది చూస్తారు ఒక్క రోజులోనే అలా బోధిస్తే. కానీ ఈ వర్తమానం కనుక మేఘం ఫోటో పెట్టి, ప్రవక్త గారు ఫోటో పెట్టి గడిక ఏదైనా నువ్వు కానీ వీడియో పెట్టేవనుకో, అయ్య బాబోయ్ అయ్య బాబోయ్, అదేదో ఆయనకి నష్టం వచ్చేస్తున్నట్టుగా, ఏదో నష్టపోతున్నట్టుగా, అసలు చూడకూడదు అనే రీతిలో వారు అసలు దాన్ని జోలికి రారు. ఎందుకంటే నేర్పించేస్తుంది మిగతా సంఘస్థులు. వారు నేర్పిస్తూ ప్రతి సంఘానికి ఏం నేర్పిస్తున్నారంటే వాళ్ళు వస్తారు, వారితో జాగ్రత్త, వారితో మీరు మాట్లాడితే మీరు వారిలాగా మారిపోతారు, వారు వెళ్ళిపోతారు, కనుక వాళ్ళు కనుక వచ్చారనుకో వాళ్ళతో అసలు మాట్లాడొద్దు అని చెప్తారు. అంటే ఏం చేస్తున్నారంటే తప్పుడు విత్తనాల్ని ఏం చేస్తున్నారంటే చూడనీయకుండా చేసి, శాస్త్రుల పరిశ్రమ ఎలాగైతే యేసు ప్రభు యొక్క బోధలు విననీయకుండా ఎలాగైతే చేశారో ఈ కాలానికి ఈ వర్తమానం కూడా అలాగే జరుగుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగా జరుగుతున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా వినండి. అంటే ఏదైతే మొదట రాకడలో ఏదైతే జరుగుతున్నదో ఈ 2వ రాకడలో కూడా అదే జరుగుతున్నదన్నమాట. మొదటి రాకడలో ఆయనను బయలుపరచడానికి, ఆయన మార్గాలను సరళం చేయడానికి ఒక దూత ముందుగా ఎలా అయితే పంపబడ్డాడో, మరలా ఆయన 2వ రాకడలో కూడా ఆయనను పరిచయం చేయడానికి ఒక దూతను పంపుతానని రాయబడిన వాక్యము కూడా ఈ వినికిడుల లేఖనము నెరవేర్చబడినది. ఈ లేఖనం ఎప్పుడు అది జరుగుతూ వర్తమానం రూపంలో ఇప్పుడు వెళుతున్నది కదా. దాన్ని అంగీకరించుటకు నీకు మనసు ఉందా అని అడిగితే చాలా మంది ఏమవుతారంటే కింద మీద సట్లు సింపుకుంటారు. యేసు ప్రభు వారు ఉన్న మాట పలికి ఒక మాట చెబితే ఒక ఆయన యాజకులతో సమాధానం ఇస్తావని సట్టు సింపుకున్నాడట. ఒకడు చప్ప మీద కొట్టాడట. చూడండి. హల్లెలూయా. సంగమా జాగ్రత్తగా విందాం. అయితే ఈ సమాధాన వర్తమానం వచ్చింది, వాళ్ళకు రక్షణ ఇచ్చే వర్తమానం వచ్చింది. గుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని, కుంటి వారికి నడక, ఆ మూక వారికి మాటలు, అలా అనేకమైన స్వస్థత అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తారని అందించబడిన వర్తమానము అది కొనసాగుతున్నప్పటికీ వారు ముందుకు వెళుతున్నారే కానీ కనీసం ఆయన తాకుతున్నారే కానీ కనీసం బైబిల్లో రాయబడిన ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచిన ఆ వాగ్దానం చేసిన వాక్యము నెరవేర్చుకుంటూ తిరుగుతుందని కానీ కనీసం పట్టుకోలేకపోయారు. అది చాలా బాధాకర విషయం. అందుకే అంటున్నాడు చూడండి, అందుకే అంటున్నాడు యేసుప్రభు వారు. ఆ మాట చదివి మనం లోనికి వెళ్దాం. ఒకసారి చదువుదాం. లూకాసు వార్త ఒకసారి చదువుదాం బ్రదర్స్. 19 లూకాసు వార్త ఏమంటాడు చూడండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకొంటివు కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోను నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి
నీలో రాతి మీద రాయి నిలవకుండా నీయని దినములు వచ్చునని చెప్పాను. చూసారా? హల్లెలూయా. ఇది యెరూషలేమును చుట్టుముట్టి తీతు చక్రవర్తి చుట్టుముట్టి వారిని చంపింది ఆల్రెడీ నెరవేరిపోయింది. అవునా కాదా? అది నెరవేరింది. ఇప్పుడు ఆ మొదటి రకంలో శ్రమల కాలం ఉన్నట్లయితే ఈ చివరి దినంలో శ్రమల కాలం లేదా? ఆ రోజు అలాగా హత్య వాళ్ళకి చేయబడినట్లుగా జరిగినట్లే వారు కళ్ళు మూయబడి క్రీస్తును త్రోసివేసినందుకు వారు ఆ విధంగా శిక్షించబడితే, ఈ రోజు ఈ వర్తమానాన్ని త్రోసివేసినందుకు ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి ఈ విధంగా జరగదనుకుంటున్నారా? జరుగుతుంది కంపల్సరీగా. కానీ ఇది వధువు అలాంటి శ్రమలు చూడదంటున్నాడు ఆయన. వధువు ముందుగా ఎత్తబడిపోయిన తర్వాతే ఈ భూమికి మహాశ్రమలు అనేవి ఈ భూమికి కుమ్మరించబడతాయి. ఆ మహాశ్రమల్లోనికి వెళ్ళినప్పుడే ఆ రోజు తెలుసుకుంటారన్నమాట. హల్లెలూయా. తెలుసుకుంటారు ఆ రోజు తెలుసుకుంటారు. ఇప్పటికి వర్తమానంలో వాళ్ళందరూ ఎత్తబాటు అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు, ఒరే ఆ రోజు ఆ కాలానికి వచ్చిన ఆ వర్తమానం గడియ అని గడియ వర్తమానం చేర్చుకోపోవడం. ఎందుకంటే అది జీవం ఇవ్వదు, ఉజ్జీవం ఇవ్వదు, మారు మనుషుని ఇవ్వదు, అది రక్షణలు ఇవ్వదు, అది అతన్ని పురుకొల్పదు, అది మంటలోనికి అతనికి తొయ్యదు. అది అగ్ని మండుతున్న విధముగా మనిషి మారు మనసు పొంది రక్షణ పొంది నిజాయితీగా వాక్యముతో కడగబడి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడరు. కానీ ఈరోజు సంఘాలు అయితే నిండిపోయి ఉన్నాయి, చర్చిలు అయితే కిక్కిరిసిపోయి లార్జీలాగా అనేక విధమైగా చక్కగా ఎక్కడ చూసినా జనాలు పోగవుతున్నారు. కానీ జీవితాలు చూస్తే మాత్రము లేవు. జీవితాలు చూస్తే ఏదో అర్రా కొర్రాలో ఉంటాయి. ఎక్కువ శాతంగా ఎక్కడికైనా వెళ్ళండి, వాక్యం ఎంత చక్కగా బోధించినా అక్కడ క్రమం ఏమి ఉండదు. అసలు కూర్చోడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లో ఉంటాయి. చూడండి, జాగ్రత్త విందాం. ఒకసారి ముందుకు వెళ్దాం. అదే వర్తమానంలో 49, 39, 40 పేర, ఈ 2 పేరాలు ఒకసారి మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఒకసారి మనం ముందుకు వెళ్దాం, చదువుదాం. ఒకసారి తీస్తే ఎందుకంటే ఎక్కువసేపు అయిపోద్ది. చదువుదాం కదా. మరియు హోషేయ ద్వారా మాట్లాడిన అదే ఆత్మ, హోషేయ ద్వారా మాట్లాడిన అదే ఆత్మ యోహాను ద్వారానే మాట్లాడి చివరి దినములోని సంఘము దిగంబరి అయి, సంఘము చూడండి, చివరి దినముల యొక్క సంఘము దిగంబరై. ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో ఏమి చదివాము? నీవు దిక్కుమాలిన దానివి, నీవు దిగంబరివి అని ఎందుకు హెచ్చరిక చేస్తున్నట్ట? ఆ రోజులో కూడా హోషేయతో మాట్లాడిన ఆత్మే ఈ రోజు కూడా యోహాను ద్వారా మాట్లాడాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు యోహానికి ఏదైతే దేవుని ఆత్మ ఆయనకి బయలుపరిచిందో ఈ రోజు యోహానుతో అదే ఆత్మ మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, మారదు, రూట్ మ్యాప్ మారదు. చూద్దాం, చదువుదాం. అంటాడు, చదువుదాం. గుడ్డిదై ఆయనను సంఘము వెలుపల ఉంచునని చెప్పాను. వారు ఆ ప్రవచనములు నెరవేరుటను నెరవేర్చుట చూచుటలో తప్పిపోయిరి అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ మొదటి రాకలో యేసుక్రీస్తు యొక్క ఒక ప్రవచనాలు వారు చూడడం తప్పిపోయారు. యోహాను రావడమును కూడా వారు చూడడం తప్పిపోయారు. మరి ఆ రీతిగా ఆ కాలంలో అదే ప్రకారంగా జరుగుతుంది. అదే తెలియచేయబడిన ఆత్మ ఈ రోజు యోహాను ద్వారా తెలియచేయబడిన ఆత్మ ఒక్కటే. కాబట్టి ఆ రోజు ఎలాగైతే తప్పిపోయారో ఈ రోజు కూడా అలానే తప్పిపోతారు. ఆ రోజు కూడా గుడ్డితనం కలిగజేయబడింది. ఈ రోజు చివరి సంఘంలో ఉన్న సంఘాలను కూడా ఏం చేయబడతారంటే గుడ్డితనం కలగజేసబడుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే లోపల లేడట. ఎక్కడున్నాడు తెలుసా? ఆయన బయట. ఎందుకు బయట ఉన్నాడు ఆయన? సిద్ధాంతాలతోని కలిపి చెరిపే బోధలతోని ఏం చేసేసారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బయటికి తోసిస్తారు. సమస్తలు కట్టేసి, సమస్తాలు తయారు చేసేసి, ఒకరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని తయారు చేసేసి, ఇంకొకడేమో దేవుడు కాదని ఇంకొక గ్రూపులోకి వెళ్ళిపోయాడు. ఇంకొకడే తను కొనిన ప్రభువును కూడా ముష్టోడు అంటున్నాడు. ఇంకొకడేమో
ఇంకొకడు యేసు ప్రభువును పూర్తిగా ముష్టోడు అనేస్తున్నాడు. ఇంకొకడు అసలు యేసు ప్రభు అసలే దేవుడే కాదు అంటున్నారు. ఇంకొకడేమో అసలు ముగ్గురు ఉన్నారు అంటున్నాడు. ఇంకొకడు అసలు ముగ్గురు కదా అసలు నలుగురే అనేస్తున్నారు కూడా. ఇంకొకడేమో అది మికారి దూత అనేవారు. అంటే ఏ వర్గంలో ఎవరికి ఎలా అర్థమవుతుందో, ఎంతమంది సంపాదిస్తున్నారో వాళ్ళు ఒక భాగంగా వారికి సంస్థలకు ఏర్పడిపోతున్నారు. మరి ఇలాగ దేవుని వాక్యాన్ని ముక్కలుగా చేసేసి ఇలా చేసేస్తే అక్కడ ఉంటాడు ఆయన. అలా చేసి సంస్థలు కట్టుకొని ఎవరు కాలు ఈరోజు హ్యాపీగా ఏం చేసుకుంటారంటే పిక్కలు సంపాదించుకుంటున్నారు. చూడండి, హల్లెలూయా. ఈ రోజున్న పాస్టర్స్ కారులతో తిరుగుతుంటే ఒక కలెక్టర్ కూడా వాళ్ళు మెయింటెనెన్స్కి అస్సలు పనికిరారు బ్రదరు. వాడు చేసే మెయింటెనెన్స్, వాడు వెళ్ళే విధానంగా, వాడు వెళ్ళే ఈ మెయింటెనెన్స్ అన్ని చూసినా ఈ కలెక్టర్ కూడా పనికి రాకుండా ఈరోజు ఇంతగా వెళ్ళిపోతున్నారంటే, ఈరోజు బోధ ఏదైనా కావచ్చు, ముందు అలా వెళ్ళిపోవడమే వారు కావాలి. కానీ దేవుడు ఈ కాలానికి పంపించిన వర్తమానం గుర్తించడం, దాని ప్రకారం జీవించడం, దాని ప్రకారం నడవటం, దాని ప్రకారం ముందుకు వెళ్ళటం అనే విషయాన్ని, వర్తమానాన్ని గుర్తించడం అనే విషయాల్లో ఎప్పుడు ఫోకస్ చేయడం మానేశారు. హల్లెలూయా. ఎలా చేస్తున్నారంటే రండి అంటే ఎవడైనా ఒక పాట మంచిగా పాడాడు అనుకో, ఏ కుర్రోడికి ఒకడికి ఇలా నిల్చోబెట్టేసి ఒక వాక్యం చదివించేసావు అనుకో, నీవు కనుక ట్రైనింగ్ వచ్చేస్తే నువ్వు పెద్ద పాస్టర్ అయిపోతావు. అప్పుడు ఏం చేస్తారంటే సంఘంలో ఉన్న వారిని అందరూ గ్యాదర్ చేసేసి కాలేజీలు కట్టేసి ఏకం తీసుకెళ్ళిపోయి ఏదేదేదో బుర్రకడ నింపేసి మొత్తానికి వాళ్ళని పంపించేసి పట్టా ఇచ్చేసి మీరు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి వెళ్తారు అనుకోండి. ఎవరికి చెప్పరు. ఎక్కడైతే సంఘం ఉందో ఆ సంఘం దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తారంటే, ఇక్కడికి వెళ్తారు అనుకోండి, ఏం చేస్తున్నారు, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే మరొకటి తీసుకురావడం, మరొకటి ట్రాన్స్ఫర్ చేసి మరొకటి పెట్టడం, మరొకటి ట్రాన్స్ఫర్ చేసి మరొకటి పెట్టడం. అస్సలు ఎక్కడుంది బైబిల్లో ఇలాగా? అప్పుడున్న యూదా జాతి యొక్క ప్రజలు, శాస్త్రులు, పరిచయులు, అప్పుడున్న సంస్థలు కూడా అలాంటి తప్పులు బట్టి, అలాంటి పొరపాట్లు బట్టి యేసు ప్రభువుని వారు తోసేసి వారు సిలువ వేసేసారు. వాళ్ళ రోజుల్లో కూడా ఈ రోజులు కూడా అదే జరుగుతుంది కదా. విందాం హల్లెలూయా. అయితే ఏమంటున్నాడో చూద్దాం. తర్వాత వారు అక్కడ ఉన్నందున ఏదో కొంత జరగనై ఉన్నదని గ్రహించుచున్నారు. అయినను వారు దానిని పొందలేకపోతున్నారట. వారు దాన్ని గ్రహించలేక ఉన్నారు. పూర్వకాలములోని యూదుల వలె లవోదికయ గ్రుడ్డిదై, అప్పుడు పూర్వకాలములకు యూదుల వలె, ఇప్పుడు లవోదికలు గ్రుడ్డి వారై ధనముతో వేదాంతముతో సంగములతోను నిండినదై వర్తమానము పట్ల విరోధ భావం కలిగి ఉన్నది. చూడండి, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. వర్తమానం పట్ల ఎంత విరోధ భావం కలిగి ఉన్నారంటే, ఆ రోజు కూడా ప్రకటించారు ఏమంటే, యేసు ప్రభు యొక్క బోధలు అసలే వినొద్దు, ఆయన కూటాలకు వెళ్ళొద్దు, ఆయన సువార్తకు వెళ్ళొద్దు. ఆయన వస్తున్నాడంటే ముందుగా కట్టడ చేసి ఆపేసి, ఆయన వస్తున్నాడంటే అందరు రోగులు అందరూ వచ్చి ఆయన ముందు పడిపోతుంటే ఏం చేస్తాం రా బాబు ఇవన్నీ అంటున్నారు వాళ్ళు. అప్పుడు కూడా సువార్త ఆపడానికే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వినండి. అప్పుడు కూడా సువార్తను ఆపడానికే, యేసు ప్రభు యొక్క సువార్తని ఆపడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జీవాన్ని ఆపడం ఎవరి తరము కాదు, ఆ సూర్యుని ఆపడం ఎవరి తరము కాదు, ఆ వర్తమానం ఆపడం ఎవరి తరము కాదు. అది సజీవమైన దేవుని యొక్క మాట. అది శరీరధారిగా ఆయన ఆ భూమి మీద కొనసాగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తే ఎవడు ఆపేశారంటే, ఆయన శిల వేసిన తర్వాత కూడా అన్నారట, అమ్మయ్యా ఆయన చనిపోయాడు, శిల వేసి చంపేశాం కాబట్టి ఈసారి నుండి మన సంఘాలు ప్రశాంతంగా ఉంటాయి అనుకున్నారు. ఇటు వినండమ్మా. ఇప్పుడు చూడండి, శిల వేసిన తర్వాత ఈ సంఘ శాఖలు అన్ని కూడా ఏం చేశాయంటే, యూదా అప్పుడు శాస్త్రులు, పరిశులు అందరూ కూడా చేతులన్నీ శుభ్రం చేసి స్నానం చేసి ఉంటారు ప్రశాంతంగా. ఈయన చనిపోయాడు అనుకుని తీసుకెళ్లి సమాధికి పాతి పెట్టేసి సమాధిలో ఉంచేసి, ఆ సమాధిలో పెట్టేసి అందరూ చంపేస్తామని సంతోషంగా గెంతులేస్తున్న టైంలోనే హల్లెలూయా 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 ఆ మూడో రోజు రాగానే ఆ సమాధి తెరవబడడం చూసారు వాళ్ళు. అప్పుడు ఒక్కరిగా ఉన్న ప్రకటించిన
సువార్త 12 గురుల దగ్గరకు వచ్చి అది ఇంకా ప్రభావిపోతుంది, ఇంకా ప్రభావిపోతున్న తర్వాత ఏమంటున్నారంటే మరలా మీరు ఎక్కడ చూసినా యేసునామం గురించి మీరు మాట్లాడద్దు. ఇప్పుడు ఎలా మొదలైంది? అరే ఆయనను చంపేసి సమాధి చేసేసామంటేనే ఇప్పుడు మరలా స్టార్ట్ అయిందని అపోస్తలుల 4వ అధ్యాయంలో ఒకసారి చదవండి. ఒకసారి ఏమంటుందో తెలుసా? అంటే మా వర్తమానానికి అప్పటికి ఇప్పుడు లింక్ చేద్దాం ఒకసారి. అప్పుడు కనుక మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఈ గుడ్డోళ్ళకి చూద్దాం. ఇప్పుడు గుడ్డివారు లవోదికలో ఉన్న ప్రజలకి అర్థం కాదనమాట. అప్పుడు ఏంటంటున్నారో చూద్దాం. ఒకసారి చదవండి 4వ అధ్యాయం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనదేమనగా మీరు సిలువ వేసినట్టు కాదు. 11వ వచనం చదవండి. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన ఆ రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన అంటున్నాడు. ఆయన చూసారా? ఏ రాయి అయితే ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తారో, ఏ రాయి అయితే వాళ్ళ జీవితాలు కట్టడానికి వచ్చిందో, ఏ రాయి అయితే వారు తృణీకరించారో ఆ రాయి తిరిగి ఎలా మారిపోయింది, వీళ్ళకి తలరాయిగా మారిపోయింది అంటున్నాడు ఆయన. ఇప్పుడు మొదలైందన్నమాట. ఇంకా గట్టిగా మొదలైనప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా? తర్వాత మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమున రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. ఇప్పుడు విస్తృతంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సువార్త పరిచయలో వాళ్ళు ఎత్తుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నామము. ఏ నామము? ఎటు వెళ్ళినా యేసు, ఎటు వెళ్ళినా యేసు నామం. హల్లెలూయా. రోగుల దగ్గర ఉపయోగిస్తున్నది యేసు నామము, రక్షణలో ఉపయోగిస్తున్నది యేసు నామము. ఎక్కడికి వెళ్ళినా ఏ పేరు ఎత్తినా యేసు పేరే వినబడుతుంది ఆ దినాలలో. ఆ రీతిగా మాట్లాడుతుంటే ఆ పేరు వింటుంటే మిగతా వారికి గజ్జ వణుకుపోతున్నారు. వణుకుపోయి ఏం చేస్తున్నారంటే శాస్త్రుల పరిసరాలు ఇంకా చిరాకయ్యి ఇంకా మా సంఘాలు సీల్చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు. ఇంకా చూసారా? హల్లెలూయా. మా సంఘాలు పాడు చేయడానికి వచ్చారు, మా సంఘాలు చీల్చేస్తున్నారు వీళ్ళు, మా సంఘాలన్నీ కూడా చీల్చడానికి వచ్చారు అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మొదలెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఏమని స్టార్ట్ చేస్తున్నారు. చదువుదాం 13 నుండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. బ్రదర్, ఇది ఎలాటోలట? విద్యలేని పామురులని గ్రహించి వారు ఆశ్చర్యపడిరి అంటున్నారు. మరి విద్యలేని పామరులే ఈ రోజు అంత విస్తృతంగా సువార్తను ప్రకటిస్తే మరి ఈ రోజు డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సరే, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉన్నారు చూడండి, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు చూడండి వినండి. అది రైట్, ఓకే. హల్లెలూయా. జాగ్రత్త వినండి అమ్మా, ఇటు వినండి, జాగ్రత్తగా ఇటు వినండి బ్రదర్స్. చూడండి, ఈ రోజు పేతురు ఏం చదువుకోలేదని బైబిల్ చెప్తుంది, విద్య లేని పామురులను బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు విద్య లేని పామురులు ప్రకటిస్తున్న ఈ సువార్తకి ఆశ్చర్యపడిపోతున్నారు. ఓకే, అయితే చదువు కింద ఒకసారి చదివేసి మనం ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి. అవును.
అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయదుము వారి చేత ప్రసిద్ధి అయిన సూచక్రియలను చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే ఇది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదర పెట్టవలనని చెప్పుకొని చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. బెదర పెట్టవలనని వారుట చూసుకున్నారట, మాట్లాడుకున్నారట. ఈ నామమును బట్టి ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే సంఘాలు చీలిపోతున్నాయి, అందరు ఇటు తిరిగిపోతున్నారు, ఈ బోధ వైపు తిరిగిపోతున్నారు. సేమ్ అదే రీతిగా ఈ మన దినాలు అలగలేవా? సేమ్ అలగలేదా? ఈ రోజు కూడా ఎక్కడ అంటున్నాం, సంఘస్తులారా, పాస్టర్లారా, మీ సంఘాలు జాగ్రత్తగా అని పోస్టర్లు పెట్టి మరి ఈరోజు ప్రకటన చేస్తున్నటువంటి చాలా సంఘాలు లేవా? ఎవరైనా రాణిస్తే రానివ్వండి కానీ వీరుని రానివ్వద్దు అని ఈరోజు అనేక మంది బంధిస్తున్నారు. అంటే అనేక మంది వారు కట్టలు చేసుకుంటున్నారంటే సేమ్ యేసుక్రీస్తు యొక్క ప్రభువుకు మొదటి రాకడలో జరిగినట్లుగానే ఇప్పుడు జరగట్లేదా? హల్లెలూయా. ఈ వర్తమానం ఎవరికి నాశనంలోకి తీసుకువెళ్ళదు, కానీ ఈ వర్తమానం ఏ వర్తమానమై ఉన్నదంటే ఇది సమాధానపరిచే వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. ఇది ఎత్తుబాటులోనికి నడిపించే వర్తమానమై ఉన్నది. ఇది నీ జీవితాలు బాగు చేసేది, నీ జీవితాలు కట్టేది, నీ బ్రతుకులు సరైనటువంటి నిజమైన సత్యాలు చూడగలిగినట్లుగా, నీ కనులకి ఒక వాక్యమైన కాటకతో దృష్టి కలిగినట్లుగా నిన్ను శుభ్రం చేసి నిన్ను నిజమైన క్రైస్తవులుగా బ్రతికే విధముగా, హల్లెలూయా, నిజమైన క్రైస్తవులుగా బ్రతికేటట్లుగా ఈ వర్తమానం నిన్ను చేస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు అది ఈ దినము ఈ లేఖనము మన జీవితంలో ఇది నెరవేర్పులో జరుగుతూ ఈ దినములు ఈ వర్తమానం నాది అని మనం నమ్మి దాన్ని గుర్తించి దాని ప్రకారం నడిచి మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడే ఆ జీవం ఆ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. పనిచేస్తుంది. మనలో కూడా అంతే. మనం ఇక్కడున్నా కూడా ప్రయోజనం లేదు. మీకు ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక స్టోరీ చెప్తాను. మనం ఈ కాలపు వర్తమానంలో ఉన్నాం. ఇప్పుడు ఈ దినము ఈ రోజు మన వినికిల్లో మన కొనసాగుతున్న ఈ వర్తమానం ఉన్నా కూడా మనకి ఏం పని చేయదు. అంటే ఒక ఉదాహరణ మీకు ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను, వినండి. గాంధీ గారు టైంలో ఒక స్కూల్ పిల్లోడు గాంధీ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్కూల్ పిల్లోడే ఎక్కడ ఉన్నాడంటే ఆ ట్రైన్లోనే కూర్చున్నాడట. కూర్చుంటే ట్రైన్లో వస్తున్నప్పుడు శనక్కాయలు అమ్ముతారు చూసేవా? ఆ గాంధీ గారు ముసలోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఏమనుకున్నాడంటే ఏదో ఒక తాతగల అనుకున్నాడట. ఆయన అనుకుని శనక్కాయలు తింటూ ఆ శనక్కాయలు తొక్కలు ఆ గాంధీ గారి చేతిలో పెడుతున్నాడు. ఈయన సార్ ఈ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు, ఈ అబ్బాయిని పక్కన పెట్టండి అంటే వద్దు ఈయన ఇక్కడే కూర్చొని అంటున్నాడు. గాంధీ ఇక్కడే కూర్చొని అని అంటున్నాడు. ఈ గాంధీ ఇక్కడే కూర్చొని ఈ గాంధీ ఏమో ఇక్కడే కూర్చొని అంటే ఆయన ఎన్ని తినేసి ఎన్ని తొక్కలు ఇస్తున్నా ఆయన పట్టుకుంటున్నాడట. ట్రైన్ దిగి వెళ్ళేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అంతవరకు ఆ బ్యాగ్ కూడా ఆ రోడ్ అంతా దాటేంత వరకు ఆ స్కూల్ పిల్లడు ఆ గాంధీ గారి చేత మోయించి నడిపించాడట. తర్వాత వెళ్ళి బుకేలు ఇచ్చి అందరూ వస్తుంటే సెక్యూరిటీ ఏమో ఎవరు వద్దు పర్వాలేదు అంటున్నాడు గాంధీ. తర్వాత కొంత దూరం వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన్ని అందరూ ఆహ్వానిస్తుంటారు కదా, ఫోటోలు కెమెరామెన్ అందరూ వచ్చేస్తారు కదా. ఈ కుర్రోడు అవతలికి నెట్టేసి అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి అర్థమైందట ఎవరు అని అడిగితే ఆయన జాతిపిత మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడుతున్న నాయకుడు అని చెప్పినప్పుడు ఆయన గజ వణికిపోయాడట లాస్ట్కి. హల్లెలూయా. ఎప్పుడు వణికాడు చెప్పండి? ఆయన రాష్ట్రం దేశం కోసం పోరాడుతున్న ఒక వ్యక్తి, ఒక నాయకుడని ఎప్పుడైతే ఆయన చెవులకి వినబడిందో, ఎప్పుడైతే ఆయన గుర్తించగలగాడో అప్పుడు ఆయనకి భయం పుట్టింది. అప్పుడు అంతవరకల్లా అతను పక్కనే కూర్చున్నాడు, అంతవరకల్లా ఆయనతోనే నడిచాడు, అంతవరకు ఆయనతోనే ముందుకు వెళ్ళాడు.
విధానం ఆయనకి తెలియలే, ఆయనకు భయం రాలే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆయన గాంధీ అని తెలుసుకున్నాడు, అప్పుడు ఆయనకు నరనరాలతో వణుకు పుట్టిందట అబ్బాయికి. హల్లెలూయా. ఈ రోజు కూడా సేమ్, ఈ వర్తమానం కూడా అంతే సంగమా. నీవు ఈ వర్తమానంతో మనం కొనసాగొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, సావాసం చేయొచ్చు, రావచ్చు, అంతా చేసుకోవచ్చు. కానీ సీమకు వచ్చినట్టుగా కూడా కనీసం మనకు భయం రావట్లేదంటే, కనీసం సీమకు వచ్చినట్లుగా కూడా వర్తమానం పట్ల మనకు ప్రేమ రావట్లేదంటే దీనిని మనం గుర్తించట్లేదని అర్థము. తెలుసా? గుర్తించట్లేదని అర్థం. ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు ఈ వర్తమానం పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది, దాంతోపాటు భయము పెరుగుతుంది, దాంతోపాటు ఒకవేళ నేను తప్పు చేస్తే ఏమైపోతామన్నది ఒక భయమును కూడా మనలోనికి వస్తుంది. అదంతా కూడా హల్లెలూయా. అలా గుర్తించగలగాలి ఫస్ట్. అలా గుర్తించకపోతే మనం మన పక్కన ఎన్ని జరిగినా మనకు ఏమీ అనిపించదు, ఎంత వాక్యాలు బోధించినా ఏమీ అనిపించదు, ఎంత ఖండించి చెప్పినా ఏమీ అనిపించదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. చదువుదాం వర్తమానము ఒకసారి చదువుదాం. ఇందాక ప్రారంభించినట్లు చదువుదాం ఒకసారి. యోహాను పట్ల యూదులు ఎంత విరోధ భావమును కలిగి ఉండిరో, యోహాను పట్ల యూదులు ఎంత విరోధ భావం కలిగి ఉండారో అలాగే యేసు ఎడల కూడా విరోధ భావము కలిగి ఉండిరి. వారు ఎవరి కోసం ఎదురు చూచుచున్నామని చెప్పుచున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో అని చెప్పుకొనుచున్నారో అతడే ఆయనై ఉన్నాడు. చూడ తాత గమనించండి. హల్లెలూయా. ఎవరి కోసం అయితే వారు ఎదురు చూస్తున్నారో, ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఎవరి కోసం అయితే వర్తమానం చదువుతున్నారో, ఎవరి కోసం అయితే బైబిల్ చదువుతున్నారో, ఎవరి కోసం అయితే బైబిల్ ధ్యానం చేస్తున్నారో, ఆయన కోసమే ధ్యానం చేసేవారు ఆయన వాళ్ళు పక్కన నడిచినా గానీ వారు గుర్తించలేని గుడ్డి వారు అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా సేమ్ చూద్దాం. ఈ రోజు కూడా సేమ్ చూద్దాం. ఓకే, తర్వాత కింద చదువు. ఈ రోజు కూడా నెక్స్ట్ పేరా 40వ పేర చదవండి. నెక్స్ట్ పేరా. వారు వర్తమానమునకు ఎంత విరోధముగానున్నారు, వారు వర్తమానానికి ఎంత విరోధముగా ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరు ఒక రకమైన ఉష్ణ సాధకముగా ఉన్నందువలన ఇటువంటి సమయములో సాధారణ స్థితిని కలిగి ఉండలేము. మనలో ఒక్కొక్కరి నుండి 98 ఫారెన్హీట్ ఉష్ణము వచ్చుతూనే ఉండును. చాలినంత ఉన్నప్పటికీ అవును, అధిక ఉష్ణము వెలువరుట ద్వారా అనుకూలముగా ఉండదు. అవును. పూర్వపు యూదుల వలె విరోధ భావమును కలిగి గుడ్డివారైనది గమనించండి. హల్లెలూయా. ప్రవక్త అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఏ కాలాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాడంటే ఈ దినము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కాలముల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కాలంలో అప్పుడు యూదుల వలె ఎప్పుడు కూడా గుడ్డివారై ఉన్నారని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కూడా గుడ్డివారై ఉన్నారని మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, అయితే వారు లవోదికనందున్నారు. లవోదికలో ఉన్నారు వాళ్ళు. వారు దిగంబరులై. చూడండి, లవోదికలో ఉన్నారు కాబట్టి వారు లవోదికలో ఉన్నారు కాబట్టి వారు దిగంబరులై ఉన్నారు. దౌర్భాగ్యులై దిక్కుమాలిన వారైనను దాని ఎరగలేకున్నారు. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 17వ వచనం బైబిల్లో లేదా? అది బైబిల్లోనే ఉన్నది కదా. మరి చదువుతున్నారే కదా. అబ్బా ఏమంటున్నారు? ప్రకటన గ్రంథం చాలా కష్టం అట. ఈ రోజుల్లో ప్రకటన గ్రంథం చదువుతారా అనంటే అరే అక్కడికి వెళ్ళకూడదు, చాలా భయంకరం అంటారట. దాని కష్టం అంటారు చాలా మంది ఆ ప్రకటన గ్రంథం వెళ్ళేసరికల్లా. హల్లెలూయా. కానీ మనకు కావాల్సింది ప్రకటన గ్రంథంలో రాశాడు ఆయన, ప్రకటన గ్రంథంలో పొందుపరిచాడు ఆయన. అక్కడ ఈ కాలానికి సంఘానికి సంబంధించిన వర్తమానం అక్కడే ఉన్నది. అది గుర్తించకపోతే నాశనము తప్ప మరి ఇంకొకటి లేదు సంగమా. జాగ్రత్త విందాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ కాలానికి గుడ్డితనం గురించి సంఘాలన్నీ గుడ్డితనం అవుతాయని రాయబడింది. గుడ్డితనం అవుతాయని రాయబడింది. ఇప్పుడు నువ్వు గుడ్డితనంలో ఉన్నావంటే మరి ఇంకేం చేయలేవు. దేవుడే నీకు కాటకివ్వాలి. చూద్దాం. ఓకే, తర్వాత ఈ దినపు సంపదలు గొప్ప వేదాంత బోధనలు, ఈ దినపు సంపదలు గొప్ప వేదాంతల బోధలు, గొప్ప చదువులను కలిగి గొప్ప
గొప్ప చదువులను కలిగి వర్తమానమునకు విరోధులై అది హల్లెలూయా హల్లెలూయా. గొప్ప గొప్ప చదువులు అంటే 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 వీళ్ళు చదవాలి, కాలేజీలు కట్టాలి, ట్రైనింగ్లకు వెళ్ళాలి, పట్టాలు పొందుకోవాలి, వర్తమానం తప్పిపోవాలి, అంతే వీళ్ళు బాధలు. అంతే కదా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చదువు ద్వారా దేవుడు పట్టుకోలేమా? చదువు ద్వారా గట్ట దేవుడు మన దగ్గర రాడు. ఏదో జ్ఞానం ద్వారా దేవుని దగ్గరకు వస్తుందో పని చేయదు. నీకున్న జ్ఞానాన్ని విడిచిపెట్టాలా, నీకున్న తెలివితేటలు విడిచిపెట్టాలా. నీకున్న తెలివితేటలు పక్కన పెట్టేసి దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతావో, ఎప్పుడైతే వాక్యానికి లోపడతావో, హల్లెలూయా, ఆయన తనను తానే మన దగ్గరకు వచ్చి బయలుపరుచుకుంటాడు ఆయన. మీకు తల మీద నుండి వెళ్ళిపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. హల్లెలూయా. కానీ అర్థం చేసుకుంటాడు. మన వాళ్ళమే ఏం చెప్పేస్తారో అని అర్థంటారు, కానీ జాగ్రత్త వినండి, మీకు అర్థం కాకపోవచ్చు. ఇంటికి వెళ్ళి మీ భర్తలను అడగండి, సత్యం ఎదురు సిస్టర్కి అడగకపోతే చెప్పు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఒక ఏటంతో చదువుతాం. తర్వాత నజరేయుడైన యేసు భూమిపై ఉన్నప్పటి నుండి నజరేయుడైన యేసు భూమిపై ఉన్నప్పటి దినముల వలెనే, నజరేయుడైన యేసు భూమి మీద ఉన్నప్పుడు దినము వలనే దానితో వారు చెయ్యగలిగినది ఏమీ లేకపోయినది. చూద్దాం. ఓకే, హల్లెలూయా. నోవాహు దినములలో ఉండండి. ఎన్నో పేరు అది? 41. ఓకే, హల్లెలూయా. చూడండి వారు. ఓకే, 41 చదివారు. నోవాహు దినములలో ఆ ప్రజలు ఆ దినపు వర్తమానమును గాని ఆ వర్తమానికుని గాని గుర్తించనందున ఓడలో ప్రవేశించలేకపోయి. చూడండి జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నోహు దినం చూడండి. ఆ మొదటి కాలంలోనే దేవుడు ఒక ప్రవక్తను పంపాడా లేదా? ఒక ప్రవక్తను లేపాడా లేదా? ఆ కాలంలో కూడా అందరూ గుడ్డివారు అయిపోయారు, అందరూ ప్రజలు కూడా అందరూ చెడిపోయారు. అక్కడ ప్రజలందరూ చెడిపోయినప్పుడు కూడా ఆ కాలంలో ఒక ప్రవక్తను లేపాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు కూడా సేమ్ ఇదే రీతిగా సంఘాలలో బోధించారు. కానీ ఒక ముసలోడు నిలబడ్డాడు, ఒక బుర్ర పండినటువంటి ఒక ఆయన నిలబడ్డాడు, ఒక నోహో నిలబట్టేసి వర్తమాన పక్షంగా నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. నిలబడి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఎవరు నమ్మారు సార్? హల్లెలూయా. ఎవరు నమ్మారు? చూద్దాం, ఏమంటారు చూద్దాం. వారు నశించుటకు అదొక్కటే కారణం. నశించుటకు అది ఒక్కటే వారికి కారణమయ్యేది. వారు జీవించే సమయమును వారు గుర్తించలేదు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఆ దినములోన వారికి ఇచ్చినటువంటి వర్తమానములో నోహో కాలంలో ఆ ప్రజలు ఖచ్చితంగా నోహో సువార్తను అంగీకరించాల్సి ఉంది, ఖచ్చితంగా. కానీ ఆయన సువార్తను కానీ, ఆయన ప్రకటించే సువార్తను కానీ అసలు అంగీకరించే యొక్క మనుషులు కరువు అయిపోయారు ఆ దినాల్లో. కానీ ఇప్పుడు కూడా వాక్యంలో ఏమి రాయబడింది? నోహో దినాలలో యేసు ప్రభు యొక్క రెండో రాకడలో కూడా ఏం జరుగుతుంది అన్నాడంటే, మళ్ళీ ఆయన రాకడలో కూడా నోహో కాలంలో జరిగినట్లుగానే మరలి జరుగుతుంది అన్నాడు ఆయన. చూడండి, నోహో కాలంలో ఏదైతే జరిగిందో మళ్ళా మనుషు కుమారుడు రాకడలో కూడా అదే జరుగుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ కాలంలో ఒక ప్రవక్త ఉన్నట్లయితే మరలా ఈ కాలంలో కూడా ఒక ప్రవక్త ఉండాలి కదా. ఆ కాలంలో ఒక వర్తమానం ఉందంటే ఈ కాలంలో ఒక వర్తమానం ఉండాలి కదా. ఆ కాలంలో అది భౌతికమైన ఓడైతే ఈ రోజు వర్తమానమే ఒక ఓడై ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈ కాలపు యొక్క స్వరము ఏమని పిలుచుతున్నదంటే, ఏ సంఘంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా, ఏ సంఘంలో కూర్చున్నా సరే, ఏమంటుంటే సంఘ శాఖలో ఉన్న ఆ మహావేశ బబులోను ఉన్న గందరగోళంలో ఉన్న ప్రజలకి దేవుడు ఒక స్వరం పంపిస్తున్నాడు ఆయన. దాన్ని పాపంలో పాలువారు కాకుండా దాన్ని పాపం నుండి బయటికి రండి అని ఎందుకు ఈ స్వరం వస్తుందంటే, హల్లెలూయా. అరే ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా.
చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ నోహో దినాల్లో జరిగినట్లే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఆ నోహో దినాల్లో ఏం జరిగింది? తినుచు త్రాగుచు కూడా ఆ రోజుల్లో ఏం జరుగుతున్నాయి తెలుసా? ఆ రోజుల్లో స్వలింగ సంపర్కం ఏం జరుగుతుంది తెలుసా? అమెరికాలో ఒక ఆయన చంపేశారు గే. అలాంటి వాటిని ఖండించడం వలన, అలాంటి వాటిని బోధించడం వలన, అది తప్పు అని ఖండించి చెప్పడం వలన బట్టి వెళ్ళి బోధ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తుపాకుతో వెళ్ళి కాల్చి చంపేశారు. అక్కడికి వెళ్ళక ముందు అతను ఒక గేతో మాట్లాడి వెళ్ళారని చెప్తుండారు. చూడండి, జాగ్రత్త వినండి సంగమా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మొన్న ఒక ఆవిడ చెప్తుంది, మీరు కనుక సీరియల్ సినిమాలు ఏం చూస్తారో నాకు తెలియదు, కానీ ఒక యూట్యూబ్ ఆన్ చేసిన ఏదో వాక్యానికి సంబంధించిన చూస్తే మనకు తెలుస్తాయి. ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు. ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఏమంటున్నారంటే, మేము ఇద్దరం ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకుంటూ తప్పేంటి అడుగుతున్నారు. ఒకటి ఆడపిల్లలే. అవును కదా, ఒకటి ఆడపిల్లలే. మేమిద్దరం ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకుంటూ తప్పేంటి అంటున్నారు. మొగలు పెళ్లి చేసుకుంటూ తప్పేంటి అంటున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ నోహో దినం కాలంలోనికి, మళ్ళీ సొదొమ గొమొర్రా కాలంలోకి, పాపం ఇంకా అలాంటి కాలంలోనికి వస్తున్నారు. హల్లెలూయా. మరలా ఇప్పుడు అలాంటి ప్రజలకే దేవుడు ఈ రోజు ఏం చేస్తున్నాడంటే ఒక వర్తమానం ఇచ్చి, రండి వర్తమానంలోనే పిలుస్తున్నాడు ఆయన. చూద్దాం, ఒకసారి చదువుతాం పిల్లల తర్వాత. దేవుడు వాగ్దానం చేసినట్లు పాపం పట్ల ఆయన చర్య తీసుకొనునని వారు గుర్తించలేదు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. అంటే ఎలా జీవించేసినా పర్వాలేదు, ఎలా నడిచేసినా పర్వాలేదు, ఎలా బ్రతకేసినా పర్వాలేదు, ఎలా మాట్లాడినా పర్వాలేదు, ఎలా నచ్చినట్టుగా తిరిగినా పర్వాలేదు అని చెప్పి. హల్లెలూయా. ఈ రోజు సంఘాలు పాడైపోవడం కూడా అదే జరుగుతుంది సంగమా. అంటే ఈ రోజు కూడా సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఏం జరుగుతున్నారో తెలుసా? ఎవరైనా నచ్చిన అబ్బాయి కనబడితే, చెప్పండి అమ్మా సోదరులారా, ఎవరైనా నచ్చిన అబ్బాయి కనబడితే, ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగింది? తమను ఎవరికైతే నచ్చిన వారు ఉన్నారో వారితో వెళ్ళిపోవడం, నచ్చిన వారితో వెళ్ళిపోవడం, నచ్చిన దాన్ని తెచ్చుకోవడం, నచ్చిన వారితో వెళ్ళిపోవడం, నచ్చిన దాన్ని తెచ్చుకోవడము, నచ్చిన వారితో పారిపోవడము, ఆడు ఒకేస్తే ఇంకొకటికి వెళ్ళిపోవడము. ఇదే కదా జరుగుతుంది ఇప్పుడు కూడా. సంగమా, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. దేవుని కుమారులు నరుల కుమారులతో పోయిరట. ఎవరు దేవుని కుమారులు? ఎవరు నరుల కుమార్తెలు? ఎవరు చెప్పండి? నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? ఇప్పుడు ఈరోజు జాగ్రత్త గమనించండి. పెళ్లిళ్ళ విషయాలు ఆ రోజుల్లో కూడా దేవుడికి కోపం తెప్పించింది వివాహ వ్యవస్థ. ఆ రోజుల్లో కూడా, ఆ రోజులు కూడా యవనస్తులు కావచ్చు, అలాగే చెడిపోయారు ఆ రోజుల్లో కూడా. ఈ రోజుల్లో కూడా వర్తమానంలో ఉన్నానని చెప్పుకొని, ఈరోజు నిజమైన వర్తమానంలో, కాలపు వర్తమానంలో ఉన్నానని చెప్పుకొని, నీవు అలాగ చేసి, అలాగ జీవించి, అలా నడుచుకున్నా నీవు కూడా ఏం చేస్తున్నావంటే, నోహో కాలంలో ఉన్నాడు కాబట్టే, నోహో కాలంలో జరిగినట్లుగా నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి, నోహో దినంలో తీర్పు తీర్చడం నీకు తీర్పు తీరుస్తాడు దేవుడు. జాగ్రత్తగా వినండి సోదరులారా. హల్లెలూయా. నచ్చిన దానితో వెళ్ళిపోవడం, నా మనసుకు నచ్చింది, ఎవరికైతే వాళ్ళకి మనసుకు నచ్చారో వెళ్ళిపోవడమే. మనసుకు ఎవరికి నచ్చితే వాళ్ళు తెచ్చుకోవడం. అది ఆడపిల్ల అయినా, అది మగ పిల్లోడైనా మనసుకు నచ్చితే చాలన్నమాట. ఆడు అన్యుడో, ఆడు ఎవడో, క్రైస్తవుడో, ఆడు మారు మనిషి పొందినడో, తిరిగి జన్మించినడో లేదో, పరిశుద్ధాత్మ ఉందో లేదో, ఇవేమి అవసరం లేదనమాట. నచ్చితే చాలు, వెళ్ళిపోవడమే. ఇలాగ నీ జీవితంలో జరుగుతుందంటే, నువ్వు నోహో కాలంలో ఉన్న వాక్యంలో ఏమవుతున్నా అందులో జరిగినట్లుగా నీ జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వేం చేయబడుతున్నావంటే, ఆ రోజు నీటి ద్వారా నాశనం చేస్తాడు, ఈ చివరి దినంలో అగ్నితో కాలుస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త సుమా. ఈ దినం, ఈ లేఖనాలు ఆ రోజు వాళ్ళు నిజంగా కనుక నోహో ప్రకటించిన సువార్తను వినుంటే కనుక ఆ రోజు అలాంటివి జరుగుండేవి కావు. కానీ నీతి తక్కువైంది కాబట్టి అక్కడ వర్తమానం అంగీకరించలేకపోయారు. నీతి కూలిపోయింది, మంచితనాన్ని మంచితనాన్ని కోల్పోయింది. అక్కడ నీతి కోల్పోయి మంచితనం అంతా కూడా
పోయి నులువెచ్చనగా అందరి సంఘాలు కూడా చెడిపోయి అందరూ కూడా పూర్తిగా ఎలా అయితే దిగంబరులుగానే పూర్తిగా ఎలా నాశనం అయిపోయారంటే ఆ రోజుల్లో కూడా సంఘాలు సేమ్ ఈ రోజు కనబడుతున్న సంఘాలు చూస్తే ఈ రోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులుగా బైబిల్ నేర్చుకుంటూ దేవుని సంఘానికి వస్తున్నటువంటి స్త్రీలైనా పురుషులైనా సరే ఈ వివాహ విషయం దగ్గరకు వచ్చేసరికల్లా వారు ఎలా అయిపోతున్నారంటే సేమ్ నోహ దినాల్లో జరిగినట్లుగానే జరుగుతుంది. అంటే అలాగ నీ జీవితంలో అలా జరుగుతున్నాయి అంటేనే నీవు ఏం చేస్తున్నావంటే నీకు మేలు కొలపడానికి వచ్చిన వర్తమానం, నీకు మేలు చేయడానికి వచ్చిన వర్తమానం, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన వర్తమానము, నీకు బ్రతికించడానికి వచ్చిన వర్తమానమును నీ దినములో నీ వినికిడిలో ఈ రోజు నీ మధ్య నీకు బోధిస్తూ అదే వర్తమానం నీకు అందిస్తున్నట్టుగా నువ్వు ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించబడుచున్నా కూడా నీవు చేర్చుకునే దాని ప్రకారం కనుక నువ్వు జీవించకపోతే, దాని ప్రకారం కనుక నడవకపోతే ఖచ్చితంగా ఆ రోజు జరిగినట్లుగా నీ జీవితంలో కూడా అలాగే జరుగుద్ది. హల్లెలూయా. అలాగే జరుగుతుంది. ఈరోజు అదే జరుగుతుంది. ఇప్పుడు ఎంటర్ మెసేజ్లో ఉన్న పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. అమ్మా హల్లెలూయా. ఆ రోజు తల్లిదండ్రులు పూర్తిగా చెడిపోయారు, పిల్లల్ని కంట్రోల్ పెట్టలేకపోయారు, పిల్లల్ని సరైన మార్గంలో ఉంచలేకపోయారు, పిల్లల్ని సరైన త్రోవలోకి పెట్టలేకపోయారు, పిల్లలు కాసి పిల్లలకి విడిచిపెట్టేశారు. కాబట్టి నచ్చినట్టుగా తల్లిదండ్రులు కూడా చెడిపోయారు కనుక పిల్లల మనస్తత్వానికి ఒగ్గేశారు ఆ రోజుల్లో. సంగమా హల్లెలూయా. కానీ ఈ రోజు కనుక కరోనా పడితే కనుక పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, భయపడతారు. అమ్మా సంబంధంకి వస్తే మాట్లాడతారు, నీకు నచ్చిందే, నాకు చెప్పడం ఏంటి, వెళ్ళిపోతాను, రేపే బయలుదేరిపోతాను అన్నా కూడా నీ ఇష్టం తల్లి, నీకు నచ్చితే మేము కాదంటామేంటి. అన్యుడైనా ఎవడైనా పాము ముక్కినోడైనా ఎవరైనా పర్వాలేదు, వెళ్ళిపోయి బతికే పాతాళానికి వెళ్ళిపో అని సపోర్ట్ చేసుకొని ఈరోజు తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఉగ్రతకు పాలు పొందుతావు. జాగ్రత్త. దేవుని ఉగ్రతకి పాలు పొందుతావు. దేవుని ఉగ్రత నీకు పోయబడుతుంది. హల్లెలూయా. నీకు ఎత్తుబాటు ఇవ్వడానికి ఈ నీ దినమును మరియు దాని వర్తమానమును నీవు గుర్తించకపోతే గనక నోహో కాలములో ఎలాగైతే నీటి మట్టానికి ఎలాగైతే వారు మునిగిపోయారు. హల్లెలూయా. ఈ దినములో కూడా ఈ వర్తమానం గుర్తి దాని ప్రకారం జీవించకపోతే గనక ఇప్పుడేమో ఆ నీటి ప్రకారం నీటి రాదు, కానీ ఈ కాలంలో ఉన్న ప్రజలకైతే అగ్ని అట. హల్లెలూయా. అగ్ని అట ఇప్పుడట. చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు వివాహాలు ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు క్రైస్తవులుగా సరైన రీతిలో యవనస్తులు లేరు. అప్పుడు ఎలాంటి టెక్నాలజీ రేడర్లో పంపించి ఆ నోహ కాలంలో టెక్నాలజీ కూడా పెరిగింది ఆ రోజుల్లో. అందుకే ఈ వర్ష సూచనలు ఇచ్చే ఇవి ఉన్నాయి కదా, ఆ పరికరాలు కూడా అందకుండా నోహ మాట్లాడిన వర్షం వస్తుంది. 40 దినం 40 రాత్రులు 40 పగలు వర్షం కురుస్తుంది. దేవుడు నాకు ఓడ కట్టమని ఒక ఓడనిచ్చాడు ఆయన. ప్రజలారా అందులోనికి మీరు రండి, ఈ సువార్తను వినండి, ఈ సువార్తను ఇచ్చి మీరు లోనికి వచ్చినట్లయితే మీరు బ్రతుకుతారని అంటే ఈ నోహోకి ఈ ముసలోడు ఈ వర్షాలు లేని కాలం, మేఘాలు లేని కాలంలో ఈ కాలంలో ఈయన ప్రకటిస్తున్నాడు, బుద్ధి లేక మాట్లాడుతున్నాడు చెప్పి అందరూ కూడా ఏం చేశారంటే ఆయన సువార్తను కనీసం పట్టించుకునే నాదుడే కరువు అయిపోయారు. సంగమా హల్లెలూయా. పట్టించుకునే నాదుడే కరువు అయిపోయారు. వారు సంఘాలలో సువార్తలో ఉపవాస ప్రార్థనలో అందరూ బిజీలు అయిపోయారు. కానీ ఒక వర్తమానం ఆ కాలంలో దేవుడు ఒక ప్రవక్తను లేపాడని ఎవరు గుర్తించలేకపోయారు కనుకనే ఆ సువార్త వినకుండా ప్రజలు అందరూ నశించారు. హల్లెలూయా. అందరూ నశించారు. ఈ దినంలో కూడా అలా జరుగుతుందని దేవుని వాగ్దానం ఉంది. చదువుదాం ఒకసారి, ఏమంటాడు కిందకి చదువుదాం, చదివి దాన్ని మనం ముగిద్దాం. చూడండి. ఆయన మానవులను భూమిపై నుండి నాశనము చేయునని ప్రవచించెను. దానిని నెరవేర్చెను.
ఆనాటి వలె ఈనాడును ఆ విధముగానే ఆయన చేయుటకు ఉద్దేశించుతున్నాడు. గమనించండి. హల్లెలూయా. అంటే నోహు దినాలలో ఏదైతే దేవుడు జరిగించాడో, ఏదైతే పాపాన్ని ఎలాగైతే తుడిచిపెట్టేస్తాడో, ఎలాగైతే పక్షులను మనుషులను జంతువులు సహా ఎలాగైతే తుడిచిపెట్టేస్తాడో, ఈ రోజు కూడా నీవు ఈ వర్తమానాన్ని గుర్తించి ఆ వర్తమాన ప్రకారంగా జీవించడానికి నీవు కనుక ముందుకు రాకపోయినట్లయితే, ఈ వర్తమాన ప్రకారంగా నిలబడకపోతే ఆ రోజు నీకు ఆ రోజు జరిగినట్లుగానే ఈ రోజులో కూడా అదే జరుగుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. నేను మంచోడు, నేను నీతిగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నాకేం పర్వాలేదు, నేను ప్రార్థన ఉంది, నేను ఉపవాసాలు చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను చెప్పి ఈ వర్తమానం కరెక్ట్ గా గుర్తించకపోతే నీ ప్రార్థనలు కూడా పని చెయ్యవు. తెలుసా? హల్లెలూయా. పని చేయవు ప్రార్థనలు, పని చేయవు ఉపవాసాలు కూడా పని చేయవు. ఆ నోహు కుటుంబం రక్షింపబడికి వర్తమానం నిలబడితే నీకు రక్షిస్తుంది వర్తమానం. హల్లెలూయా. అయితే తర్వాత చదువుదాం. ప్రజలు నోవాహునకు అనుకూలముగా ఉండుటకు బదులుగా, చూడండి ఓకే, ప్రజలు నోవాహుకి అనుకూలంగా ఉండుటకు బదులుగా అతనిని ఒక అడవి మనిషిగా తలంచిరి. ఈ రోజు ఏంటంటారు బ్రదర్? ఇప్పుడు ఈ కాలపు దూత ప్రవక్త విలియం బ్రన్హాం గారు ఏమంటున్నారు? ఆయన 7వ తరగతి చదివాడు కదా, మాలాగా డిగ్రీలు ఉన్నాయా, మాలాగా పట్టాలు సంపాదించాలి, థియాలజీ ఎటట. ఇప్పుడున్న వాళ్ళకి ఏముండాలి? థియాలజీ ఉండాలట. బ్రదర్ మనం కూడా థియాలజీ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, అడ్రస్ కనుక్కోండి. హల్లెలూయా. థియాలజీలు కాదు. నోహు ఏ థియాలజీ చేయలేదు. దేవుడు వర్తమానములో నిలబడ్డాడు. ఆయన ఆ కాలానికి యథార్థపరుడుగా, నిందారహితుడుగా, వాక్యం పట్ల లోబడిన ఒక ప్రవక్తగా నిలబడ్డాడు. ఆయన డిగ్రీలు దేవుడు ఎక్కడ చెప్పుకోలేదు, ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ రాయలేదు, కానీ దేవునికి లోబడి జీవించాలని చెప్పాడు అక్కడ ఆయన. హల్లెలూయా. పరలోకానికి డిగ్రీలు తీసుకెళ్ళవు కానీ వాక్యానికి లోబడి ఫస్ట్, వాక్యానికి నిలబడి ఫస్ట్, వాక్యానికి విధేయత కలిగి ఉండు ఫస్ట్, వాక్యాన్ని ప్రేమించు ఫస్ట్, వాక్యానుసారంగా బ్రతుకు ఫస్ట్, వాక్యానుసారంగా నడిచి చూడు. హల్లెలూయా. దేవుడు దాచబడిన మర్మాలు కూడా బయలుపరుస్తాడు ఆయన. కానీ థియాలజీ అట. ఏం థియాలజీ కాలేజీకి వెళ్ళారు? థియాలజీ కాలేజీకి వెళ్తే ఈరోజు పేతురు ఏం థియాలజీ చేశాడు? హల్లెలూయా. థియాలజీ కాలేజీకి వెళ్ళారట. ఒక చూద్దాం అప్పుడు. ఓకే, తర్వాత చదువుదాం కదా. వారు నోవాహును ఒక ప్రవక్తగా నమ్మలేదు, ఆయనను నిందించి అపహసించిరట. ఈ రోజు ఏమంటాడు? పట్టపుర్రోడు. ఎవరికి చెప్పండి బ్రదర్? హల్లెలూయా. ఏమంటున్నారు? ఈ ప్రవక్తకి ఏమంటున్నారు ఇప్పుడు? ఆ పట్టపుర్రోడట. చూసారా? నోహోకి ఏదైతే పలికారో, నోహోకి ఏ మాటలైతే అన్నారో, నోహోకి ఎలా అయితే హేళన చేశారో, ఈ కాలపు ప్రవక్తకు కూడా అదే సేమ్ హేళన కలుగుతున్నది. హల్లెలూయా. సేమ్ బ్రదర్, సేమ్ అలాగే జరుగుతుంది. ఎందుకు అలాగే జరుగుతుందంటే ఎవరు నమ్మరు. ఈయన ఏదో డిగ్రీ చేస్తుంటే, ఏదో థియాలజీ చేస్తుంటే, ఏదో థియాలజీ చేసి వాళ్ళ అనుకూలమైన బోధలు వాళ్ళకు అనుకూలంగా చెప్పి, వాళ్ళకు అనుకూలంగా డబ్బుకు లోబడి, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్పింది చేసినట్టుగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటే బ్రహ్మాం గారిని ఏం చేసేస్తారంటే పైకెత్తేస్తారు కదా. ఈరోజు చెప్తున్నాను, బిల్లీ గ్రహమే కనబడతాడు, కానీ వాళ్ళ మాటలు వాళ్ళు ఎంత చేస్తారో తెలుసా, ఇంత చేస్తారో తెలుసా, ఇంత చేస్తారో తెలుసా, అంత చేస్తారో తెలుసా అని ఎత్తి చూపిస్తారు. కానీ ఏ ఒక్క పాస్టర్ అయినా విలియం బ్రన్హాం గారి పేరు ఎత్తి ఎవడైనా ఏ సంఘంలోనే మాట్లాడతాడా? హల్లెలూయా. ఎందుకు మాట్లాడరు? ఆ కాలంలో కూడా నోవాహుకి ఎవరు కూడా అంత గొప్పగా ఆయన గురించి చెప్పుకోలేదు. ఆయనని విమర్శించారే తప్ప, ఆయన హేళన చేశారే తప్ప, ఆయనని కోడిగుడ్లతో కొట్టారే తప్ప, ఆయనని హేళన చేస్తూ తూలలాడారే తప్ప ఎవ్వరు కూడా ఆయన సువార్తను చేర్చుకోలేదు. హల్లెలూయా. చేర్చుకోలేదు. అయితే ఒక మూఢభక్తి పరునిగా మాట్లాడిరి. ఏ సీట్లు చెప్పాను నోవాహు దినములందు ఉండినట్లు
Yes. ఆయనే స్వయముగా చెప్పినప్పటికీ ఆయన స్వయంగా చెప్పినప్పటికీ ఆ కాలమును గాని ఆ కాలమును గాని ఆ దినమును ఆ గాని దినమును గాని ఆ సూచనను ఆ గాని, సూచనను గాని వర్తమానికుని గాని వర్తమానకుడిని గాని గుర్తించక వెలుపల ఉంచి అపహాసించిరి. హల్లెలూయా. మరి ఈ రోజు ఏం జరుగుతుందంటే ఈ కాలమును గురించి కానీ ఈ దినమును గురించి కానీ ఈ వర్తమానమును గురించి కానీ ఈ వర్తమానము లోతును గురించి కానీ ఈ వర్తమానం ప్రకటిస్తున్న ఈ స్వరమును కానీ ఈ రోజు గుర్తించిన సంఘాలు బోర్లు ఉన్నాయి కదా. హల్లెలూయా. కానీ దేవునికి స్తోత్రం, మనము ఆయన స్వార్థ ద్వారా ఆ స్వరానికి మనం ఈ రోజు కట్టబడి ఆ వర్తమానంలో ఈ రోజు మనం ఉన్నందుకు దేవుడు మనందరూ దీవించును గాక. హల్లెలూయా. గొప్ప గ్రేట్ ఈ రోజు తెలుసా బ్రదర్? హల్లెలూయా. ఈ దినమని వర్తమానంలో మనం ఉండడము ఎంత గొప్ప ధన్యకారమో సంగమా, అది గుర్తించగలిగితేనే. హల్లెలూయా. అది గుర్తించిన వాళ్ళు దాని ప్రకారం జీవించడానికి పోరాడతారు, బ్రతకడానికి పోరాడతారు. నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, అన్ని వస్తాయి, సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలు వచ్చినా దాన్ని ఆ వర్తమానం ద్వారా వాళ్ళు పోషించబడతారు తప్పకుండా. హల్లెలూయా. చూడండి ఏం జరుగుతుంది, ఒకసారి ఆ మాట చదువుతామా. ఏమంటున్నాడు? నోహా దినాలలో జరిగినట్లుగానే మనుష్య కుమారుడు యొక్క పరిచర్య మరలా జరుగుతాదని. హల్లెలూయా. జరుగుతాదని ఆరడగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోటి నుండే చెప్పిన మాట ఇది. ఇది ఎక్కడో ఎవరో చెప్పింది కాదు, ఇది యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. అయితే చదువుదాం. ఆయనే స్వయముగా చెప్పినప్పటికీ ఆయన స్వయంగా చెప్పినప్పటికీ ఆ కాలమును గాని ఆ కాలమును గాని ఆ ఆ దినమును గాని ఆ సూచన సూచన గాని వర్తమానకుడిని గాని గుర్తించక వెలుపల ఉంచి అపహాసించిరి. హల్లెలూయా. ఆ దయ్యం పట్టినోడు నా పెద్ద దయ్యము అని ఎంత అపహాసిస్తున్నారు అంటే, ఆ దినలో నోహోకు అపహాసించినట్లుగానే ఈ కాలపు యొక్క ఈ 7వ దూతకి కూడా అలాగే అపహాసిస్తున్నారు. ఏడో తరగతి చదువుకున్నాడు ఏం తెలియదు అని చెప్తున్నాడు. 7వ తరగతి చదువుకున్నాడు 7 మూరలు 7 బూరలు 7 సంఘకాలాలు 7 ముద్రలు బోధించాడంటే ఈయన సామాన్యమైన ప్రవక్త కాడు. ఆయన తెలివితేటలు గట్ట ఆయన బోధించలేదు, ఆయన జ్ఞానం బట్టి బోధించలేదు. దేవుడే తన ఆత్మనిచ్చి ఆయనే అవి బయలుపరిస్తేనే తప్ప ఈ ముద్ర ఆయన చెప్పగలగాడు. హల్లెలూయా. అంతేకాని ఎక్కడో థియాలజీ చేసి చెప్పినావు కావే. కొండ దగ్గరికి వెళ్ళి గుహ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆ దర్శనంలో దేవుడు ఏదైతే చూపిస్తున్నాడు అదే ఈ ప్రజలకు ప్రకటించాడు ఆయన. అంతే.